స్కై ఇక్కడైతే నిండిపోయింది గైస్. కట్టుకొని వచ్చారు. ఇంట్రెస్టింగ్ చేస్తాం. ఏం చేస్తామంటే మెల్లగా వెనకాలకి పోయి వాళ్ళు ఎగ్రెసివ్ కదా టెంపుల్ వద్దాం గైస్. పెయింట్స్ అయితే పడ్డది, కట్ అయిపోయింది. ఇంకో కైట్ దొరికింది. 3 కైట్లు, మొత్తం 3 కైట్లు దొరికినాయి. ఎవ్రీవేర్ కైట్స్ చూడండి. అందరికి బద్దలకు వచ్చి చేస్తున్నారు. అందరు ఇలా వరుణ్ ఫ్యాన్ అయిపోయారు కదా. వరుణ్ గుర్తు వరుణ్ పతాంగి వస్తుంది. అందుకుంటారు, మొబైల్ వలిగిపోతుంది. అట్లా గుద్దుకుంటారు ఒక్కొక్కళ్ళు. 2 గ్రూప్లలో గుద్ది టైర్ నుంచి ఇంత మాంచలేదు. ఎంత చూడండి. హే గైస్, హీరోలు వచ్చారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం మళ్ళీ వచ్చేసిన ఇమాయ్ సార్ బ్లాగ్ కంటిన్యూ చేద్దామన్నా కదా వచ్చేసేసాం గైస్. చూడొచ్చు ఇక్కడ ఇమాయ్ సార్, కంప్లీట్లీ ఇమాయ్ సార్. ఈరోజు చెప్తున్నా కదా గాయస్, మొత్తం ఇక్కడ కైట్స్ జాతర ఉంది. రోజు ఇక్కడ కంప్లీట్లీ పతంగ్ జాతర అనుకోండి. ఎంతమంది ఉన్నారు. ఇట్లా వస్తుంటేనే మొత్తం మాంజాలు తట్టుకున్నాయి. చూపించాడు బండికి కూడా మొత్తం చిక్కు తట్టుకుంది. అంత ఎగురుతున్నాయి ఇక్కడ ఈరోజు అయితే. ఈ వ్యూ కూడా వచ్చు. నిన్న కూడా వచ్చినాం ఇక్కడికి. ఎంత బాగుందో. ఇది టెంపుల్ గాయస్. ఇది నేను ఆల్రెడీ చూపించాను మీకు గాయస్. ఎన్ని మాంజాలు తట్టుకున్నాయి చూడండి. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఇన్ని మాంజాలు మన బండికి ఇట్లా వస్తుంటేనే తట్టుకున్నాయి. అంత మీరే జాగ్రత్త రండి గైస్. తెగుతలేదు ఒక్కొక్కటి తెంపాలి ఇప్పుడు. ఇగో ఇంకొస్తూనే ఉంది ఇది ఎక్కడికి. దాని లోపల కూడా మాంజా ఉంది గైస్. 2 టైర్లలో ఇరికినాయి మాంజాలు. ఎందుకు టైర్ లోపల ఇరికినాయి ఇక్కడ దగ్గర గైస్. ఇక్కడ అయితే చూడొచ్చు, ఇది రేర్ వెనకాల టైర్. ఇది దీనికి కూడా ఎన్ని మాంజాలు తట్టుకున్నాయి. అసలు చూడండి, లోపల కనిపిస్తలేదు అసలు. అమ్మవారికి అలంకరించిన చీరలు ఆలయం వద్ద విక్రయించబడుతున్నది. మొత్తం మీరైతే జాగ్రత్త రండి గైస్. చాలా మాంజాలు. ఇగోండి గ్రీన్ కలర్ మాంజది. ఇది ఇక్కడ కూడా 4 మాంజాలు తట్టుకున్నాయి. సో గాయస్, మనం అయితే వచ్చేసాం కైట్స్ దగ్గరికి. ఇప్పుడు మీకు కైట్స్ చూపిస్తాం, మీరు షాక్ అయిపోతారు. అన్ని ఎగురుతున్నాయి ఇక్కడ. చూడొచ్చు గాయస్. ఎంత ఫెస్టివల్, ఒక జాతర అవుతుంది ఇక్కడ అయితే. కైట్స్ జాతర అద్భుతం. వాళ్ళు డీజేస్ పెట్టుకున్నారు. మంచి ప్రిపేర్డ్ గా వచ్చారు వాళ్ళైతే. ఇక్కడ మీ టెంట్స్ కూడా చూడొచ్చు. ఎన్ని టెంట్లు పడ్డాయో. నిన్నైతే లేకుండే అన్ని ఈ రోజు పడ్డాయి. కానీ మొత్తం టెంట్లు కూడా ఈ రోజే పడ్డాయి. మీరు డెఫినెట్లీ మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తోని కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకోవాలి గాయస్. ఇంకా మీకు వీడియోలో కనిపించట్లేవు ఎన్ని కైట్స్ ఎగురుతున్నాయి, కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఎగురుతున్నాయి గాయస్. మన వరుణ్ బాయ్ కూడా కన్నాలు వేయడానికి రెడీ అయిపోయింది. అప్పుడే కన్నం పెడతాడంటే ఆ పతంగులన్నిటికీ. ఇప్పుడు గాయస్ మీరు లెక్క పెట్టండి గాయస్, ఎన్ని కైట్స్ ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టి కామెంట్ చేయండి. చాలా ఎక్కువ ఎగురుతున్నాయి గాయస్. కనిపిస్తలేదు కెమెరాలో. అసలు రియలైజ్ తో అయితే ఎక్సలెంట్ ఉంది గాయస్. చూడొచ్చు. అబ్బా ఎన్ని కైట్స్ ఉన్నాయి అసలు. గో. ఈ చెట్లు కూడా మొత్తం కైట్స్ తో నిండిపోయినాయి. ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాము. ఏందని చూస్తున్నారా గాయస్? మన బాయ్స్ కూడా వస్తున్నారు. అందరికి చెప్పినాం ఈసారి. చూడవచ్చు మొత్తం కిరాక్ అవుతుంది ఇక్కడ. మస్తు మంది వచ్చారు. ఇంకా సాయంత్రం ఎక్కువ ఉంటది గాయస్. ఫైనల్లీ మన వరుణ్ బాయ్ అయితే కాళ్ళల్లో మధ్యలో చిరాకు పట్టుకొని కైట్ అయితే ఎగరేసిండో చూసుకోవచ్చు. మన ఈ కైట్ గాయస్ డూలన్ చూడొచ్చు గాయస్ మీరు ఎన్ని కైట్స్. వరుణ్ బాయ్ అయితే ఇక్కడ మన కైట్ లేపిండి. ఎన్ని కట్ చేస్తాడో చూద్దాం గాయస్. ఇదైతే వేస్ట్ మాంజ్ ఎక్కడ పట్టుకొచ్చిండు. ఇందాకనే దొరికితే దాన్ని చుట్టుకుండు. మన బాయ్స్ మాంజా చేస్తున్నారు స్కైకింగ్. సో చూద్దాం మన వరుణ్ బాయ్ ఇప్పుడు ఎన్ని కట్ చేస్తాడో. నాకైతే చిరాకు పట్టుకోమని ఇచ్చిండు గాయ. చిరాకు పట్టుకున్నా. ఆ చిరాకు పట్టుకున్నా అప్పుడైనా కట్ చేస్తాడా లేదా చూద్దాం. వీళ్ళైతే మధ్యలో వేస్తున్నారు చైకాన్ని. ఇది మన కైట్ గాయస్. ఎల్లో అండ్ రెడ్ కలర్ డూలన్. మన వరుణ్ బాయ్ అయితే ఎవరికో పెయింట్ చేస్తుండు. ఇక్కడ ఎగరేసే లోపల పడుతున్నాయి గాయస్ పెయింట్స్. ఒక కట్ చేసిందంటే గాయస్ నాకైతే అర్థమైతే లేదు అసలు ఎవరిది పోతున్నాయో ఇక్కడ గాయస్. మన వరుణ్ అయితే చెప్పకుండానే అసలు ఎగరేస్తుండే. కొంచెం క్లిప్స్ తీయడానికి వెళ్ళినా ఒక 2 కట్ చేసి ఇందాక వీడియో రికార్డ్ చేయలేను. చూడొచ్చు గైస్ ఇక్కడ ఈ కైట్ మన దూలన్ ఏం చేస్తాడు. అన్ని కైట్స్ వస్తారు చూడండి గైస్. ఎన్ని కైట్స్ అసలు. ఎన్ని కైట్స్ అంటే అన్ని కైట్స్. లెఫ్ట్ చూసిన కైట్స్, రైట్ చూసిన కైట్స్, పైన చూసిన కైట్స్, కింద చూసిన కైట్స్ అన్ని ఎగురుతున్నాయి. మన వరుణ్ చూడొచ్చు గైస్. అక్కడ మధ్యలో పోయింది. అన్ని కైట్స్ మధ్యలో పోయింది. ఏం చేస్తాడో చూద్దాం. కీచి కొడతాడంట గైస్. అదండి. అబ్బా ఎన్ని కైట్స్ గాయస్ అసలు. అరే పెయిన్ చేసిండు కానీ ఏం అవుతలేదండి. వరుణ్ కైట్ కట్ అయిపోయింది. చుట్టుకో చెరకా చుట్టుకో. హే వాసనకి గయా లపట్ చెరకా చుట్టుకో.
చూడొచ్చు గైస్, ఫెస్టివల్ చూడొచ్చు ఎంత ఎక్సలెంట్ అసలు, ఎన్ని కైట్స్ అంటే రే 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 రే. ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడైతే మన బాయ్స్ కూడా వచ్చేసారు. చూడొచ్చు ఎన్ని చిరాకులు తెచ్చిండు. అరే రే 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 రే, ఏం చేద్దామని తెచ్చినారు అన్ని చిరాకులు. మళ్ళీ ఇన్ని కైట్స్ వచ్చేసాయి. చూడొచ్చు ఎంత మన బాయ్స్ కూడా అందరు వచ్చేసేసినారు. అప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైబ్ స్టార్ట్ చేద్దాం మనం కూడా. चलो भाई देखो अब मैं क्या करता हूँ. మన స్కై కింగ్ మంచ కూడా వచ్చేసింది గాయస్. చూడొచ్చు మన బాయ్స్ కూడా అందరు ఉన్నారు. అది కూడా స్కై కింగ్ పర్పుల్ది. ఇక మనం కూడా స్టార్ట్ చేద్దాం గాయస్. చాలా కైట్స్ ఎగిరిపోయినాయి మనకు తెలియకుండానే. ఇక మనం కూడా స్టార్ట్ చేసేయాలి. ఇక మన వాళ్ళు అయితే ఎవ్వరికి ఇంటలేదు గాయస్. మన వాళ్ళు ఇక్కడ 3 కైట్లు ఎగిరేస్తారు. ఇది 1, 2 ఇంకా అక్కడ 3 స్టార్ట్ చేయమని కెమెరా పెయిన్ చేస్తారంట గాయస్. చూడండి ఇది మన కైట్ అయితే. ఇక్కడ అందరికంటే వెనకాలకి వచ్చినాము. ఆ పింక్ వన్ వేస్తుండే నాకు తెలిసి 100% కట్ చేయించుకుంటాడు గాయస్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వరుణ్ గురించి తెలుసు కదా గాయస్, స్పీచ్ అస్సలు కొట్టనికనే రాదు వరుణ్ కి. మీరు పేజ్ చేయక ముందుకే చెప్పండి ఏం చేస్తాడు అనేది. ఇక్కడ ఎన్ని కైట్స్ ఎగురుతున్నాయి, ఇన్ని కైట్స్ ఎగురుతున్నాయి. వరుణ్ చూడండి గాయస్, ఈడ పెట్టిండు పతాన్, వానికి వేసిండు, ఆడే గుంజుకోబోతుండు, వదులుతుండు గాయస్ మన గట్టి కాక ముందుకి. ఈ 2 దూరంలో అయినాయి గాయస్, 2 దూరంలో మనే పంట పెట్టిండు మన వరుణ్ అయితే పైకి కట్ చేసిండు గాయస్. ఏం చేస్తాడో మాకు చెప్పినా కదా, జీలీడ్స్ కట్ చేస్తాడు. ఇంకెక్కువైనా గాయస్ కైట్స్ చూడండి. ఇప్పుడు జాతర అయిపోయింది. వరుణ్ ఎగరేస్తున్నాడు, ఫన్నీ ఎగరేస్తున్నాడు, నియాల్ ఎగరేస్తున్నాడు, ఇంకా మన పండను కూడా కన్నాలు వేస్తుంది గాయస్. ఎన్ని కైట్లు ఎగురితే నాకైతే అర్థమైతలేదు అసలు. వరుణ్ ఇప్పుడు దోగుడ్డుకి పెండ పెడదాం అనుకుంటుండు గాయస్. చూద్దాం, పైకి వెళ్ళి పెయింట్ అయితే వేసిండు గాయస్. పెయింట్స్ పడిపోయింది గాయస్ దోగుడ్డుకి. అది రెడ్ దోగుడ్డు గాయస్. కట్ చేసి చూడొచ్చు గాయస్. అక్కడ ఎంజాయ్ చేయొచ్చు గాయస్. మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ అందరూ సార్ ఖచ్చితంగా ఈ టెంపుల్ కి రావాలి. ఇక్కడ సంక్రాంతి అయినాక నెక్స్ట్ ఒక 2 వీక్స్ వరకు ఇక్కడ హాలిడేస్ ఉంటే ఇలానే జరుగుతుంది గైస్. చూడొచ్చు మీరు ఎన్ని కైట్స్ అసలు చెప్తున్నా కదా గైస్. మోర్ దెన్ ఒక 70-80 కైట్స్ ఉన్నాయి. మీకు వీడియోలో కనిపిస్తలేదు సార్. మన వరుణ్ బాయ్ దగ్గర కట్ చేశారు గైస్ వాళ్ళు. ఇప్పుడు వరుణ్ బాయ్ చెరకా చుట్టుకుంటాడు. మన పని అయితే చెప్పకుండానే కట్ చేసింది గైస్. అక్కడ ఎగ్గుడ్డుది మనది కట్ చేసింది కదా వాళ్ళు. ఈ దొగ్గుడ్డు మనది గైస్. ఇప్పుడు చెప్పకుండానే వాళ్ళు మనల్ని కట్ చేసి మనం మళ్ళీ వాళ్ళని కట్ చేసినాం. చిరాకు పట్టుకోమంటుంటే నేను పట్టుకుంటున్నా గైస్. చూడండి మన పండుగ అయితే ఎక్స్ట్రీమ్లీ దూరం వెళ్ళిపోయింది గైస్. పర్ఫెక్ట్ గాలిలోకి పోయింది. పెయింట్స్ అయితే గాలిలోకి వెళ్ళాకనే వేసుకోవాలి గైస్. చెప్పినా మీకు చాలా సార్లు చెప్పినా నేను. చూడొచ్చు దోగుడ్డు అది పట్టి అనుకుంటా గైస్, అది మనదే. ఇక్కడ ఇంకో ఫైట్ కూడా ఎగురుతుంది మనది. నేను కామెంటరీ అని కాదు గైస్, ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ ఎగరేస్తాను. నా కైట్ ఫ్లయింగ్ మీ అందరికి తెలుసు. పెయింట్స్ అయితే పడిపోయింది. చాప ఏదో మధ్యలో సరే కట్ చేయించుకుండు. అసలు ఎన్ని కైట్స్ పెంచి పడుతున్నాయి అసలు అర్థం కూడా అయితే గైస్. అన్ని పడుతున్నాయి ఇక్కడ అయితే. అన్ని అసలు చాలా 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 కైట్స్ ఎగురుతున్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఫండ్ ఏది ఇంకా పెంచి నడుస్తుంది. ఫండ్ ఏది కీచి కొడుతుండు. कौन है ये लोग, कहाँ से आते हैं? ఆ గ్రీన్ కలర్ కైట్ కట్ చేసిండు గైస్. 3 కైట్స్ ఇప్పుడులోనే 3 కట్ చేసిండు మన ఫన్నీ. ఇక కీస్ అందరికి పీచే కొడుతుంది గైస్. దోగుడ్డు అయితే మనదే అక్కడ దూరంలా. చూడొచ్చు ఇప్పుడు ఎగ్గుడ్డు పెట్టిండు. అరే ఏం కాదు పోయింది, మనదైతే పోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు కన్నాలు కూడా మంచిగా వేసిండు. పేపర్ కూడా ఎగరేసిండు మన రిషి అయితే. రిషి మీ గ్యాంగ్ లో కూడా ఇట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గాయస్. ఇలా పతంగులన్నీ చిన్న కొడతారు, కన్నాలు కడతారు, చిన్న కొడతారు. మన గ్యాంగ్ లో అయితే రిషి చిన్న కొడతాడు గాయస్ అన్ని. ఇప్పుడు చూడొచ్చు క్లియర్ అనిపిస్తుంది ఎన్ని కైట్స్ ఉన్నాయో. ముందు జాగ్రత్త టేప్ కూడా తెచ్చుకున్నాం గాయస్ అన్నిటికీ చినిగిపోతే పేస్ట్ చేసుకోవడానికి. అని ఇప్పుడు చూడొచ్చు క్లియర్ గా అన్ని కైట్స్ ఎగురుతున్నాయో. మొత్తం ఎండనే ఉంది గైస్. ఇక్కడ కొండగా ఉంది మంచి. ఇక్కడ వచ్చి మనం దాచుకున్నాము. నేను రిషి అయితే ఫుల్ ఎండ మన బాయ్స్ అయితే ఆ ఎగరేస్తూనే ఎవరికి చూడొచ్చు. ఫుల్ ఎగరేస్తున్నారు అసలు. ఎండ అయితే ఫుల్ ఉంది. మీరు ప్లాన్ తో ఉండండి. ఇంకా మన బాయ్స్ కూడా వచ్చినారు చూపిస్తే ఇప్పుడు మీకు. మన బబ్లలో కూడా వచ్చేసిండు గాయస్. చూడవచ్చు అద్దాలు పెట్టుకొని వచ్చింది. ఖాళీ స్మార్ట్ గా వచ్చింది. ఇట్లా కూల్ గా కూల్ ఎంట్రీ ఇచ్చేసేసిండు. చూసలేడు కూడా ఇక్కడ హాయ్ చెప్తున్నా. చాలా ఆనందంగా ఉంది గాయస్ హాయ్ చూడంగానే. అవసరం అయితే ఎగిరేస్తుండు. అరే వా
ఇలా కింద చూడు ఆడప్పుడే ఇట్లా కింద అప్పుడే కట్ చేసిండు. చేస్తున్నావు కణాలు వేస్తున్నాం. కణాలు ఇక్కడ వేస్తారుగా. ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఇప్పుడు. కణాలు ఇట్లాగే వేస్తున్నాయి, ఇట్లాగే అందరు ఇట్లాగే వేస్తారు, ఇట్లాగే వేసి ఎక్కడ చూడు షాక్ అయిపోతావు. ఏం ఎక్స్పెరిమెంట్ చూడు ఎగురుతా దగ్గర మీరు కామెంట్ చేయండి కాదు నెక్స్ట్ వచ్చి ఇప్పుడే కామెంట్ చేయండి ఎగురుతా దగ్గర అనేది. ఇదేంటి చిరాక్ గాయ్స్ మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఒకటి కన్నాలు ఇట్లా వేసిండు. కన్నాలు అందరు ఇటు సైడ్ వేస్తారు కానీ మనం ఇటు సైడ్ వేస్తాం. ఎగురుతా దగ్గర చలో చూద్దాం ఏమైతుంది అది. కన్నా మూడే కట్టలేడు కానీ ఎగిరేస్తుండు. ఇదేంది అదే ఇట్లా ఎగిరేస్తుండు. ఏమైంది ఇంక ఎగిరేస్తలేడు. ఎగిరేస్తా ఇంకా ఎగిరేస్తలేడు. కింద ఎగురుతలే ఇట్లా వేసింది కదా ఎగిరేస్తా అని. మన బాయ్ అయితే పతంగ ఎగిరేస్తుండు, ఆ పట్టి పతంగ ఎగిరేస్తుండు. వీళ్ళైతే వేసి గుంచుతూనే ఎవరు చెయ్యికాడ ఈయన చెయ్యికాడ వేసి గుంచుతారు. మెల్ల జరిగి లేపు మనకైతే ఇప్పుడు కొంచెం డీపర్ గా పోతున్నాం. ఎట్టి చూసినా మంచాలే ఉన్నాయి, జాగ్రత్త పోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనం అయితే ఇదైతే మంచిగా పిండి భోజనాలు ఉన్నాయి, చిన్న చిన్న మిర్చీలు, కొబ్బరి బోండాలు అండ్ ఇక్కడ ఫలితా బండి కూడా వచ్చింది. వీడికి ఏదో స్టార్ట్ అయింది కదా స్కైట్ ఫ్లైయింగ్. నేనైతే థమ్స్అప్ తీసుకోవడానికి వచ్చిన రెండు. మన బాయ్స్ అలసిపోయినారు కదా, వీడికి ఏదో స్టార్ట్ అయింది అసలైన కైట్ ఫ్లైయింగ్. మొత్తం మాంజలే గైస్, చూడొచ్చు మొత్తం మాంజలే. ఎట్టి చూసినా మాంజలే అసలు మొత్తం. అది కాళ్ళకి తాకుతున్నాయి, మొగానికి వస్తున్నాయి, చిక్కు తట్టుకుంటున్నాం. ఇక్కడ మన బాయ్స్ ఉన్నారు, మన బాయ్స్ కూడా వచ్చారు. అక్కడ ఫాలో మీ మన బాయ్స్ కూడా వచ్చారు, దారి తప్పితే వచ్చారంట. మొత్తం జాతర అయితే మొత్తం మంచిగా ఉన్నాయి. జాతర పాటలు మొత్తం జాతర, పతంగుల జాతర. మనమైతే వచ్చేసినాం మన స్పాట్ నుంచి. మళ్ళీ మన బాయ్స్ అయితే అత్తనే పట్టుకున్నారు, పతంగులు నోట్ ఎగరేస్తున్నారు. మొత్తం కాంపిటీషన్ అవుతుంది. అయితే ఎండ్ అయితే పడుతుంది. మేము ఇద్దరం మళ్ళీ వచ్చేసి మా స్పాట్ కి ఒక థమ్స్అప్ బాటిల్ మేము తీసుకున్నాం, మరి వాళ్ళకి చేసినాం. వాళ్ళైతే అసలు ఆగుతలేరు కదా, చూడవచ్చు. ఎండకి అసలు ఆగుతలేరు, వాళ్ళు ఎగరేస్తున్నారు. అసలు ఎండకి మా కింగ్టోన్ కూడా చేంజ్ కావచ్చు కదా, చూడొచ్చు. ఎవరిదైనా చేంజ్ అవుతుంది ఆబ్వియస్లీ. వీళ్ళు చూడరు, వీళ్ళైతే పతంగులు అసలు ఇంట లేరు. మంచి కాంపిటీషన్ అయిపోయింది. పక్కన వస్తారు కదా ఇస్తారు స్ట్రేంజర్స్, వాళ్ళతో కాంపిటీషన్ అయిపోయింది. వీళ్ళకి అట్లా ఎగరేస్తున్నారు. గాయ్స్ మన బ్లాగ్ అయితే చాలా డల్ గా నడుస్తుంది. మన అయితే మస్తు ఎగరేస్తుంది. దాన్ని ఇంట్రెస్టింగ్ చేస్తాం. ఏం చేస్తామంటే మెల్లగా వెనకాలకి పోయి వాళ్ళు ఎగరేస్తున్నారు కదా, టెంపోజ్ వద్దాం గాయ్స్. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. మీరు చూడండి, మేము సైలెంట్ గా వీళ్ళిద్దరు ఎది తీసుకుంటాను నేను. చూడండి ఇల్లే తెంపుతానే మెల్ల రికార్డింగ్ చేసి ఏమంటే నేనే చేసిన అని చెప్తా గాయ్స్. చూడండి వాళ్ళ రియాక్షన్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఎగ్గుడు అయితే వరుణ్ బాయ్ వరుణ్ బాయ్ కిరాక్ ఎగరేస్తుండు. మన బబ్లన్న కూడా ఎన్నే ఉండు. వరుణ్ బాయ్ పెన్సిల్ వేస్తుండు. కీచు కొడుతుండు. డీలీరా క్రాస్ లో కొట్టేసేది ఉండే అసలు.
చూసిండు guys, వరుణ్ అయితే చాలా ఇంటెలిజెంట్ చూసిండు. మళ్ళీ వేరే దగ్గర ట్రై చేద్దాం. మనం వరుణ్ కీచు కొడుతుండు, పెంచి తీసిన వెళ్ళ. చాలా వరుణ్ గురించి తెలుసు కదా గైస్, చాలా షార్ప్ ఉంటాడు వరుణ్ అయితే. ఇక్కడ కట్ చేయకపోయినా అక్కడ కట్ చేసారు గైస్ మన వాళ్ళు. పోయిందంట గైస్ వరుణ్ కైట్ అయితే. ఇప్పుడు ఇంకెక్కువ గుర్తున్నాయి గైస్, చూడవచ్చు. రే 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 వావ్ వావ్ వావ్. వరుణ్ పై కళ్ళు అయితే చాలా షార్ప్ ఉన్నాయి, చూసి పట్టుకుండు. ఇప్పుడు ఇదే ప్లాన్ అక్కడ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం గైస్ మన వాళ్ళ దగ్గర. లేదా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు గైస్. ఇప్పుడు చూడొచ్చు ధోని కైట్ అది ఎగరంగానే వీళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు, టెంపోయిస్ వదిలేసేస్తారు చెప్పినట్టు. చూద్దాం ఏం జరుగుతుందో, వాళ్ళ రియాక్షన్ చూద్దాం మనం ఎట్లుంటుందో. ఇప్పుడైతే పదాలు ఇంకా ఎక్కువ అయిపోయినాయి చూడొచ్చు. ఇప్పుడు మన ధోని మీద ప్రాంక్ చేద్దాం గైస్. ధోని కైట్ పాపం ఎగురుతలేదు, అప్పటి నుంచి ట్రై చేస్తుండే. ఎగరేరా ధోని. మన ధోనికి అయితే ఎగిరింది గైస్ ఇది వరకు. ఇప్పుడు మన వాళ్ళు టెంపో వదిలేసేస్తారు. ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయినాయి గైస్ కైట్స్. ఇప్పుడు స్కై ఇక్కడ అయితే నిండిపోయింది గైస్ కైట్స్ తోని. చూడవచ్చు ఎన్ని కైట్స్ అసలు. చలో ధోని కైట్ నాకు తెలిసి ఎగరాదు ఈ రోజు అయితే ఎగరాదు ధోని అని కైట్ నాకు తెలిసి. మన ధోని కైట్ అయితే లేక ఎగిరింది గైస్. చూడొచ్చు మీరు, ఇంత పైకి ఎగరేసింది ధోని. లేక ఎగరేసింది మన ధోని కైట్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, తెంపేసింది గైస్ ధోని కైట్. కానీ ధోనికి ఇంట్రెస్ట్ కూడా పోయిందంట గైస్ కైట్ ఎగరేయడానికి. వెనకాల తెంపే లోపల ముందర కట్ అయిపోయింది గైస్. ఆడ పోతుంది అదే కైట్ అది. ఇప్పుడైతే ఇంకా ఇన్ని కైట్స్ ఎగురుతున్నాయి గాయస్. మన కైట్స్ అయితే ఇన్ని అయినాయి, అవి కూడా అయిపోయినాయి. మన వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతున్నారు అన్ని కట్ అయిపోతున్నాయి అని. ఇప్పుడు నాకు తెలిసి కైట్స్ అన్ని పోయినాక మనం కట్టబట్టుకు ఊరుకోవాలి అవి వెనకాల. ఎందుకంటే సాయంత్రం వరకు సర్వైవ్ చేయాలి. ఇక్కడ అదే పెయింట్ చేసిండు గాయస్, గ్రీన్ కలర్ కైట్ మనది. ఈ పెయింట్ చూపిస్తాం మీకు, పెయింట్ తీసిండు. వరుణ్ పతంగ ఎగిరి అంటే ఆ నేలకేసి గుంజుతుండే గాయస్ కైట్ ని. మన బబ్లన్న కైట్ ఇది. ఏమే కట్ అయిందా? మా దగ్గర అయితే పతంగ్ స్టాక్ అయిపోయింది. మన కోసం మన బాయ్స్ అయితే వచ్చారు. లాస్ట్ ఇదే కైట్ మన బాయ్స్ వచ్చారు. మన బాయ్స్ అయితే ఎన్ని కైట్స్ పట్టుకొని వచ్చారు. వా అరే వా హీరో నుంచి. అరే వా అరే 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 గాలి చిరాకిస్తుండు. ఈ గుడ్డు మనది, గుడ్డు చక్కిరాకి ఎగరేస్తుండు. అరే వా వీడైతే మంచిగా నింపమని అంటుండు, కానీ వసంత్ బాయ్ ఇప్పుడు ఎగిరేస్తుండు అప్పటి నుంచి. పక్కన కైట్లు వేసినాయి, ఎట్లా లేపేసేస్తాడంట. ఎవడన్నా ఇప్పుడు ఎగిరేసిండు. గాలి వస్తలేనంట గైస్, అసలు గాలి వస్తలేనంట. మస్తు స్ట్రగ్లింగ్ ఉంది ఇక్కడ ఎయిర్ కి. వసంత్ బాయ్ అయితే ఎగిరేస్తుండు, పతంగ కిందకి వచ్చేసింది. అరే అరే జుట్టు రిషి రిషి జుట్టు రిషి జుట్టు. మన వాళ్ళు అయితే ఎవ్వరు గిట్టలేరు కాదు. చూడండి ఈడ ఒకటి ఎగరేస్తుండు, వరుణ్ ఎగరేస్తుండు, నియాల్ ఎగరేస్తుండు, ఇక్కడ బబ్లన్ ఎగరేస్తుండు. ఇంత మంది అవసరం మాకు. రెండు పదాలు ఎగరేసుకుంటే మస్తు సేపు ఎగరేయచ్చు. మనకే పెంచుతున్నాయి చూడొచ్చు. ముందర అయితే ఎన్ని కైట్స్ మొత్తం కైట్ల పండుగ అనుకోరు గాయస్. రెండు కట్ చేస్తుండు, వరుణ్ అయితే మస్తు కట్ చేస్తుండు గాయస్. కాట్ ఒకటే పట్టుకుని ఒకటే చేతిని పట్టుకుని మళ్ళీ కాట్ అంటే చూడొచ్చు. వరుణ్ కూడా కట్ అయిపోయింది గాయస్, ఇలా చూపేకలే కట్ అయిపోయింది. మన వాళ్ళు అయితే మస్తు వదులుతారు గాయస్. వదులుతూనే వచ్చినప్పటి నుంచి వదులుతున్నారు. పాపం మీ అంకుల్ కి మాంజ చుట్టుకుంది చూడవచ్చు. మీరే జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మాంజాలే ఉన్నాయి గాయస్. అగో అంకుల్ కాల్కి చూడొచ్చు మీరు, మొత్తం మాంజాలే చుట్టుకుంటున్నాయి. అంకుల్ కి పాపం తీసుకోవడానికి కూడా వస్తలేదు. అట్లా సుశీల్ గారు అంకుల్ కి డౌట్ వస్తుంది కొంచెం కెమెరా మలిపినాం. ఓకే ఫైనల్లీ అంకుల్ అయితే ఆ మాంజాల నుంచి తప్పించుకొని బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కైట్స్ అయిపోయాయి గాయస్. ఇంకా చాలా మొత్తం స్కై చూడవచ్చు. మొత్తం ఇవే ఉన్నాయి. అయితే మధ్యలో వచ్చి నియాలయానికి గెలుపుతుండు చూడొచ్చు. ఈడ పెద్ద ఇష్యూ అయిపోతుంది పతాంగ్ దగ్గర. పెద్ద మ్యాటర్ అయిపోయేటట్టు ఉంది ఈడ పతాంగ్ దగ్గర. చూస్తున్నా అంకుల్ అయితే కింద పడ్డాడు గాయస్. ఇప్పుడు చాలా గట్టిగా పడ్డాడు. ఏంటనే మొత్తం అంకుల్ అవుట్ ఆఫ్ అయిపోయింది. పబ్లిక్ అయితే తక్కువ అవుతున్నారు గాయస్ చూడొచ్చు.
తక్కువ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా గాలి వస్తలే. ఆ గాలి దేవుడు ఏమైందోనేమో, గాలి దేవునికి సంక్రాంతికి అసలు గాలి ఇస్తలేడు. అసలు ఎవరికైతే ఎంత స్టాండర్డ్ ఎగరట్లేదు. ఆ వాయుదేవునికి ఏమైందో ఈసారి ఎవరికి తెలియదు. అసలు గాలి ఇస్తలేదు. పబ్లిక్ చూడొచ్చు, అలా ఫైటింగ్స్ అవుతున్నాయి, కొట్లాడాలు అవుతున్నాయి గాయస్. అలా పోలీస్ బండి కనిపిస్తుందా గాయస్? ఈ పిల్లోడు అయితే చూడండి ఆ చెట్టు ఎక్కుతుండు ఆ కైట్ కోసం. కైట్ దొరుకుతా లేదా మీరైతే కామెంట్ చేయండి. చెట్టు ఎక్కిండు, బాగానే ఎక్కిండు, కింద పడకపోతే బాగుంటది. మొత్తం అనుకున్నట్టు దొరికి సేఫ్లీ కింద దిగిపోతే బాగుంటది. చాలా డేంజర్ గా ఉండు ఆ అబ్బాయి అయితే. సక్సెస్ఫుల్లీ ఆ అబ్బాయి అయితే ఆ పతంగ్ ని తన సొంతం మరి కొద్దిసేపట్లో చేసుకుంటాడు. ఎందుకు వదిలేసేసాడు గాయస్. మనోడు పతంగ్ చేస్తుండు. పైన నామం మనది బ్లూ నామం. చూపిస్తే ఇప్పుడు పెయిన్ చూపిస్తుందా 4-5 కట్ చేసిండే. ఇక్కడైతే నాన్ స్టాప్ వెళ్తున్నాయి. గాలి అక్కడ ఉంటే ఫస్ట్, ఇప్పుడు గాలి ఇక్కడ అయిపోయింది. అండ్ నామం వర్సెస్ నామం, ఎల్లో నామం వర్సెస్ బ్లూ నామం. ఏది గెలుస్తా చూద్దాం. ఇందాకైతే మనోడైతే 4 కట్ చేసిండు, అది వీడియోలో రికార్డ్ కావాలి. చూసింది కదా గాయస్, మస్తు కట్ చేసింది ఈ పతంగ్ అయితే. ఈ పతంగి పెయిన్ చేయడానికి అందరు భయపడుతారు గాయస్. ఇప్పుడు అన్ని కట్ చేసింది ఇది అయితే. అసలు చెప్తున్నా కదా, ఎన్ని కట్ చేసింది అంటే అసలు ఫుల్. ఇక్కడ ఇందాక ఫుల్ ఉండే, ఇందాక నేను వీడియో తీయలే, అన్ని కట్ చేసింది ఇదే. అండ్ ఇక్కడ అయితే యాజ్ విజువల్ ఎగురుతూనే ఉన్నాయి. ఇక్కడ గొడ్డె పడిపోయింది చూడవచ్చు, కైట్లు కట్ అవుతున్నాయి, పడుతూనే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త ఉండాలి, అన్ని మన మీదనే పడుతున్నాయి ఇక్కడ. అండ్ ఇంకో విషయం, కాళ్ళకి తట్టుకుంటున్నాయి గాయస్, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. చూడొచ్చు. అండ్ ఇంకో బెంచ్ కి వస్తున్నారు, అది కూడా చూపిస్తా గాయస్. చూడండి మనోడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. కట్ చేస్తుండు దుంకుతుండు, కట్ చేస్తుండు దుంకుతుండు, కట్ చేస్తుండు దుంకుతుండు. నా వాయిస్ కూడా ఒర్లి కొంచెం పోయింది గాయస్. అన్ని కట్ చేసినాం, వీడియో తీయలేము అసలు. మళ్ళీ వైప్ మిస్ అయితే వీడియో తీయలేదు. ఇప్పుడైతే తీస్తున్నాం చూడండి. దట్ బ్లూ అండ్ బ్లాక్ కైట్ బిలాంగ్స్ టు అవర్. పెయిన్స్ అయితే పట్టాలి, కట్ అయిపోయింది. ఇంకా చూడవచ్చు, మళ్ళీ వస్తూనే రావాలి పోవాలి అంతే గాయస్. ఇక్కడ ఈ కైట్ ఎవ్వరికి నిలుస్తలేరు. మస్తు కట్ చేసింది, అది మస్తు కట్ చేసింది గాయస్. అసలు ఆ బరువుకి టచ్ కి వెళ్ళిపోతుంది. చూడు ఈ పెయిన్స్ అయితే మీరే చూడని, నేను చెప్తే నమ్ముతలేరు మీరు. చూడని ఆడు కీసి తయారైండు కదా, స్ప్రింగ్ కోడ్ కీసి తయారైండు. చూడండి కదా, కీసి కొడుతూనే ఉండు, కోసేసిండు. ఏం కాదు, అయితేనే ఉంటాయి కానీ మస్తు కట్ చేసింది కాదు. అదైతే హైలైట్ కట్ చేసింది. ఇక్కడ కూడా మన వాళ్ళే ఉన్నారు చూడొచ్చు. అండ్ కైట్స్ అయితే యాజ్ యూజువల్ గా తగ్గట్లేవు కాదు. సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ కొడుతున్నాయి. అసలు ఈ గాలి దేవుడు ఏమైందోనేమో, అసలు గాలి నేనైతే ఎక్కువ ఎగరేయలేను గాయస్. ఇంతకీ నాతో కాలేదు ఈరోజు, మొత్తం డిహైడ్రేట్ అయిపోయినా. చాలా డిఫికల్ట్ ఉంది ఇక్కడ ఎగరేయడం. ఎగరేసే లోపల మాంజాలు టచ్ అవుతున్నాయి. చూడండి గాయస్, ఇది మాంజన్ కి సుటానికి భద్రమే తెంపేద్దాం అనుకుంటాడు. చూడండి ఇంకో మాంజ వచ్చింది అంటుటనే మీదే పడుతున్నాయి మాంజలు కూడా. అయితే మళ్ళీ షూర్ అయిపోయిండు. చూడవచ్చు, చాలా పెద్ద పతంగ్ మనదే. ఈ కైట్ మనది గాయస్. ఈ కైట్ పెన్సిల్ అయితే ఇస్తుండ్రు, చూద్దాం. చూడండి గాయస్, మస్తు కోస్తుంది మనోడు అయితే. అసలు అందరికంటే ఎక్కువ ఈరోజు అయితే నియాల్ కట్ చేసిండు. చాలా ఎక్కువ కట్ చేసిండు గాయస్ నియాల్ అయితే. ఈరోజు నెంబర్ 1 ప్లేస్ లో నియాలే ఉంటాడు. చూడవచ్చు మీరు, మన కైట్ అయితే గుర్తుపడతారు కదా, 2 కలర్స్ లాగా కనిపిస్తుంది, అదే మన కైట్. అండ్ మన బాయ్స్ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు చూడొచ్చు. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ అయితే కైట్స్ ఎగురుతూనే ఉన్నాయి. సైడ్ కూడా అవుతుంది గాయస్. చూడండి ఇప్పుడు లాస్ట్ ఇక 2 కైట్స్ కొట్లాడుతున్నాయి. అలా మన కైటే ఉంది. మన నీళ్ళు అయితే మస్తు కట్ చేస్తుండు. ఇందాక చూపించిన 2 కట్ చేసి చూస్తుంటేనే మళ్ళా పండగ పెడుతుండే వాళ్ళకి. చూడవచ్చు ఆ కీస్ కూడా ఎట్లా కొడుతుండో. అసలు ఏంది మీరు ఎలా నేర్చుకుంటానేమో ఇదంతా. ఇంకా పింక్ వేస్తుండే ఇప్పుడు. ఆ పింక్ కూడా ఏమన్నా కొంచెం కాయిస్తాడు. ఇప్పుడైతే పోయింది. ఇప్పుడు చూడరు గాయస్, వీళ్ళు టెంపో చేస్తారు మాంజకు పోయినందుకు. చూడరు మీరు, టెంపో లేస్తారు వీళ్ళు. సుడతారంట గాయస్, చూద్దాం. ఆ సుడుతురు. టైం అయితే 6 అవుతుంది, బట్ స్టిల్ ఇక్కడ అయితే కైట్స్ తగ్గట్లేవు. మన అన్న కూడా డీజే ఇప్పుడే ఆన్ చేసిండు. మన ధోని అయితే ఎక్కడెక్కడో తిరిగి వస్తుండు గాయస్. అసలు ఏం అర్థమైతే మొత్తం ఊరంతా తిరిగి వస్తుండు. మళ్ళీ ఏమైనా ఎగరేస్తలేదు అంటే మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది. మొత్తం చూసి వస్తుండు అందరు ఏం చేస్తారు అనేది.
చూసుకోవచ్చు guys, మొత్తం చెట్లు మొత్తం కైట్స్, కింద కూడా పేపర్స్ కాదు అవి కైట్స్ అవి. ఆ చెట్టు అయితే మొత్తం డెకరేషన్ చేసిర్రు. అలా మేమైతే కొండెక్కినాం guys. ఇది చూడవచ్చు ఎంత కూడా సన్సెట్ అయితే మిస్ అవుతుంది. అది కొండ బాగుంది. బెనిఫిట్ ఏందో చూపిస్తే కొండది ఇప్పుడు మీకు చూడండి. మనమైతే ఇప్పుడు కొండ మీద ఉన్నాము. అందరు కిందనే ఉన్నారు, మన కిందనే ఉన్నారు అందరు, మనమే పైన ఉన్నాము. చూడండి మన వరుణ్ కింద మాంజా దాంతోనే ఎగరేసిస్తుండు. ఏం చేస్తాం గాయస్, ఇక మా పాప ఒక్కోడే ఉన్నట్టుండు. ఆ వరుణ్ అయితే చూడొచ్చు గాయస్, అక్కడ దూరంలో పెయింట్ చేసిండ తోకపాతం వరుణ్ది. వాడిని చూసి పాపం అనిపిస్తుంది గాయస్, ఒక్కోడే ఉండి ఇట్లా ఎగరేస్తుంది చూడండి. అందరం కొండ మీదకి వచ్చినాము, అంత దూరం పోయి వేస్తుంది గాయస్ పెయింట్స్ కూడా. చిరాకు కూడా లేదు గాయస్, చిరాకుండా ఒకవేళ తెగిపోయినా చుట్టుకోవచ్చు, అంత దూరం పోయి ఎగరేస్తుంది. ఏం చెప్తాం ఇక, వినడిగా. సరే ఆ పెయింట్స్ అయితే ఉప్పిద్దాం, వరుణ్ పెయింట్స్ ఏం చేస్తాడో. అరే రే 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 గుంజి 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 నా తల మీదకి తెచ్చిండు కలిసి పతంగ్ అయితే. పండ పెడుతుండే ఇప్పుడు, పండ పెట్టేసిండు అనుకో, 4 కైట్లు ఉన్నాయి. చూద్దాం, వరుణ్ కట్ చేసి ఇడికేలు అయితే వదులుతా గాయస్, నేను పక్కా వదులుతా వరుణ్ కట్ చేస్తే, పక్కా వదులుతా వరుణ్. ఒకవేళ కట్ చేసి జట్కీలు ఇచ్చుకుంటూ వదులుతుండు దారం అయితే. పాపం అనిపిస్తుంది గాయస్, ఎందుకంటే ఎవ్వరు లేరు తోడు వరుణ్ కి. అందరం మంది రమ్మంటే రాలేకుండా మీదకి, ఇప్పుడు కట్ అయినాక వస్తాడు బహుశా. ఇప్పుడైతే మస్తు ఎగిరినాయి గాయస్ కైట్స్, చూడొచ్చు. ఇది కైట్స్ అంటే అసలు చూడండి, ఎక్సలెంట్ ఒకటే సార్ కుప్పలు ఎగిరినాయి గాయస్. మన వరుణ్ పెంచి అయితే పోయి చాపోడు అయితే వరుణ్ కి చేయి కాడికి వెళ్ళి కొడదామని, వరుణ్ కైడ్ అయితే కట్ అయిపోయింది గాయస్. చూడ బేస్ట్ పెయింట్ చేసి గుంచిండు. ఇప్పుడు ఎట్లా చుట్టుకుంటాడో చూద్దాం వరుణ్. పాపం గాయస్, చుట్టుకో చెరకా చుట్టుకో. ఇప్పుడు చూడొచ్చు గాయస్ ఎన్ని కైట్స్, అసలు ఎన్ని కైట్స్ చూడొచ్చు. కొండ మీద ఉన్నందుకు ఈ వ్యూ చూడొచ్చు, అసలు ఎక్సలెంట్ వ్యూ. కొండ మీద ఉంటే ఇదే గాయస్ బెనిఫిట్. నేను బెనిఫిట్ అంటున్నాను కదా, కొండ మీద ఉంటే ఎట్లా అనిపిస్తున్నావు చూడండి. అది వానికైతే పతాన్ని దొరికింది గాయస్, ఇలా చెట్టు మీదకి వెళ్ళి కూర్చుండు కదా, అసలు హ్యాపీగా వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ కన్నాలు కూడా ఏమో చెప్తలే. వరుణ్ అయితే ఇంకా గంట అయ్యింది. ఈ డీజే కూడా అన్న సౌండ్ చాలా ఎక్కువ పెంచుతుండు. పోరాటం అయితే పదాన్ని దొరికింది, మస్తు ఖుషి అవుతుండేడు. కానీ అది అన్ఫార్చునేట్లీ చెట్టు తట్టి వాడిని కీచి చూడొచ్చు మీరు, ఎంత ప్రొఫెషనల్ కీచి కొడుతున్నాడో వాడు. అని వదులుతుండు. చూడండి గాయస్, ఇక్కడ చూడండి, కైట్స్ మన 3 కైట్లు మొత్తం 3 పైన ఇప్పుడు మళ్ళీ ఎనర్జీలోకి వచ్చేసేసినారు. ఎన్ని కైట్స్ అసలు అన్బిలీవబుల్. కైట్స్ కట్ అవుతున్నాయి, ఆ నీళ్ళలో పడిపోతున్నాయి, కట్ అవుతున్నాయి, వాటర్ లో చూడొచ్చు, క్లియర్ గా చూడొచ్చు, మొత్తం వాటర్ లో పడిపోతున్నాయి గాయస్. తాకమే ఒక్కొక్కరు మీరు చూడొచ్చు, క్లియర్ గా చూడొచ్చు. ఎన్ని కైట్లు కట్ అయిపోతున్నాయి. ఇంకా తల మీద పోయింది అయితే. కైట్లు వెనకాలకి వస్తున్నాయి గాయస్, ఎవ్వరు ఏడ పేస్ వస్తున్నాయి అసలు అర్థమైతే. అన్ని ఉన్నాయి అయితే కట్ అయిపోతూనే ఉన్నాయి, చెరువులకు పోతున్నాయి అన్ని. ఇప్పుడు మన హిమాయసార్ లోపలికి వెళ్ళిపోతున్నాయి కైట్స్ అయితే. పెయింట్స్ పడ్డది, ఆ పింక్ కలర్ కైట్ కేసిండు. అసలు ఎన్ని కైట్స్ అంటే అసలు అరే చూపించడానికి కూడా అయితే లేదు కదా, అన్ని కైట్స్ వెనకాల ముందర. ఎప్పుడైతే ఎవ్రీవేర్ కైట్స్ చూడండి, అందరు బద్దలకు వచ్చి చేస్తున్నారు. ఆ పింక్ అన్ని పోతున్నాయి చూడండి, మొత్తం చెరువు మొత్తం నీళ్ళకే పోతున్నాయి. ఇప్పుడు వెనకాల ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. అందరు మన 5 అరే గాయ్స్ పసంद అయితే అప్పటి నుంచి చూస్తురుగా ఖాళీ పేపర్ పోతారు మనది. వచ్చి వరుణ్ అయితే ఎట్లా గుంజుతున్నా చూడవచ్చు గాయస్ మీరు. ఒకటే గుంజుతుంది, ఎంత సేఫ్ చేసిన దాంతో ఒక 15 గైడ్లు కట్ చేసింది గాయస్. అట్లా గుంజుతుండి నిలుడుస్తుంది. మన కైట్ అయితే ఇంకా అవుతుంది గాయస్. ఎన్ని కట్ చేసిందంటే అసలు చెప్పలేము, అన్ని కట్ చేసింది అసలు. ఎట్లా గుంజుతుంది చూడవచ్చు మీరు. వరుణ్ కూడా ఈడుంది కైట్ మనది. ఎన్ని కట్ చేసిందంటే అసలు అన్ని కట్ చేసింది కైట్. అది చాలా కట్ చేసింది. మనదైతే ఎవ్వరు కట్ చేస్తలే గాయస్, మనది. మన కైట్ పైకి వచ్చింది, ఆ మధ్యలో
ఏం ఎగిరిపోతూనే ఉన్నాయి అన్న వాళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు మన ఇద్దరు వరుణ్ ఫ్యాన్ అయిపోయారు కదా వరుణ్ పతంగి వస్తుంది అందరూ వాళ్ళు స్ట్రేంజర్స్ గాయస్ అట్లా అట్రాక్ట్ చేసిండు వరుణ్ వాళ్ళని అట్లా కట్ చేసిండు అన్ని గనం ఇప్పుడు నామమౌంట్ చేసిండు చూడండి గైట్ పంపించారు గైట్ అయితే చూపిస్తుంది కట్ అయినాక సో మొత్తం మన గైట్ నుంచే గాయస్ చర్చలు ఇక్కడ అట్లా కట్ చేసింది గాయస్ అది కూడా మరి పోతూనే ఉన్నాయి గాయస్ అలా తాగగానే పోతుంది ఒక్కొక్కరు ఇప్పుడు మస్తు కట్ చేసింది అదైతే సాటిస్ఫాక్షన్ అసలు 20 అన్నింటిలో బెటర్ కైట్ ఇదే గాయస్ ఈ బ్లాగ్ లా అని ఈ ఇయర్ లో ఇదే బెటర్ అన్ని కట్ చేసింది అది పెద్ద ఫైట్ అవుతుంది గాయస్ పెద్ద గ్రూప్ గుద్దుకుంటారు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తే గుద్దుకుంటారు మొబైల్ వలిగిపోతుంది అట్లా గుద్దుకుంటారు ఒక్కొక్కరు 2 గ్రూపుల్లో గుద్దుకుంటారు ఈడ గుద్దుకుంటారు ఆడ గుద్దుకుంటారు గాయస్ మస్తు గుద్దుకుంటారు మొబైల్ వాళ్ళ కొట్టుకుంటారు ఏంటిది ఇంతగానమైందో చూడు ఒకసారి అరే మా కష్టం క్యా గాయస్ చూడొచ్చు మీరు ఇది కాలుతుంది అయితే అసలు ఏంది అది ఎన్ని మాంజాలు చూడండి ఎన్ని మాంజాలు అసలు కుప్ప అది అది చూడండి ఫ్రంట్ టైర్ ఇట్లా ఉందంటే బ్యాక్ టైర్ ఇంకెట్లుంటది బ్యాక్ టైర్ ఏదే ఇక్కడ వామ్ము ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది ఇక్కడ కొంచెం తక్కువ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కానీ కొంచెం ఎఫెక్టివ్ ఉంది లోపల ఉన్నాయి మోటార్స్ ఉంటాయి ఇక్కడ అన్ని కొంచెం ఇదే చాలా ఇంపార్టెంట్ మనకి మొత్తం అవే ఉన్నాయి మొత్తం మాంజాలే గైస్ చూసుకోవాలి గైస్ మీరు ఈ బండ్లో కూడా తట్టు కూడా ఖచ్చితంగా తీసేయండి గైస్ ఎందుకంటే చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ చూడండి గైస్ అసలు ఏంది ఇది మాంజాలు బండికి అసలు ఏంది గైస్ ఇది వామ్మో ఎన్ని లేయర్స్ ఉన్నాయి తెలుసా ఒక బిండెలాగా తయారైంది ఇది ఒక మాంజా ఫిర్కి ఉంటుంది కదా అట్లా అయింది అది ఎట్లా చేయాలో అర్థమైతలేదు అని ఇక్కడ కూర్చున్నాం మన ఎంఐ సార్ గేట్ కాడ కూర్చున్నాం గైస్ చూడు దాన్ని తీయండి చూస్తున్నా ఇంతగానో మాంజా ఓన్లీ ఫ్రంట్ టైర్ నుంచి ఇంత మాంజలేదు ఎంత చూడండి ఒకసారి అది నేను షాక్ నేనైతే ఇతనే ఇంటి వరకు వచ్చి టైర్ ఏమైతుంది నాకు కూడా తెలియదు ప్రతి ఒక్కటి చైనా మాంజానే ఉంది గైస్ మొత్తం ఇట్లా ర్యాప్ అయ్యి ఇట్లా టైర్ కి ఇట్లా చుట్టుకుంటే గైస్ ఇట్లా ఒక్కొక్క ఇట్లా తెంపి ఒక 15 minutes తెంపినా ఇవన్నీ వెళ్ళడానికి ఇంత వెళ్ళింది ఇదంతా మనం ఇమై సాగర్ లో వేసేద్దాం గైస్ మొత్తం నీళ్ళే కదా ఇమై సాగర్ వేసేస్తాం పోయింది అది పడిపోయింది నీళ్ళలో పడిపోయింది అది అన్ని కైట్స్ కూడా ఇళ్ళకే పోయినాయి మ్యాటర్ అయిపోయింది కదా కింద బ్లాక్ కలర్ మెటల్ ఎరిగిపోయింది బంపర్ ఆ బంపర్ ఎరిగిపోయింది ఈ బంపర్ పోయింది బాయా బండికి హ్యాండిల్ లేదు గాయస్ చూసారు కదా వ్లాగ్ అయితే ఇట్లుంది మొత్తం ఎన్ని చూపించిన మొత్తం ఫైటింగ్ లో అయితే అందరు తాగుతున్నారు ఆ మాంజాలు అయితే ఫుల్ తట్టుకుంటున్నాయి గాయస్ ఇందాక నేను బండికి చూపించిన అది అన్ఎక్స్పెక్టెడ్ ఇంత మాంజా గాయస్ ఇంత మాంజా బండికి అండ్ లాస్ట్కి అయితే మస్తు ఎంజాయ్ చేసినాం గాయస్ ఒక్కొక్కరిలో ఫుల్ ఎంజాయ్ చేసినాం వీళ్ళని కూడా అడిగారు ఎంత ఎంజాయ్ చేసినాం అంటే అసలు ధోని ఇంకా వరుణ్ లాస్ట్ లో ఏం కట్ చేసి ఏం 20 పతాన్లు కట్ చేసారు ఒక్కొక్క దాంతో గాలి కూడా మస్తు వచ్చింది పడ్డాయి అన్ని పతంగులు చూడండి నీళ్ళలోకి వచ్చేసినాయి కదా అన్ని నీళ్ళలోకి వచ్చేసినాయి కానీ మస్తు ఎంజాయ్ చేసినాం గాయస్ ఈరోజు మొత్తం సాయంత్రం వరకు మూడ్ ఆఫ్ అయిపోయినాం గాలి దేవుడు ఒకటేసారి గాలి ఇచ్చిండు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఫుల్ ఎంజాయ్ గాయస్ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం గాయస్ అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కొంచెం 2 weeks మాంజాలు ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి అండ్ స్టే కనెక్టెడ్ గాయస్ సైనింగ్ ఆఫ్